ఆనాడు కసబ్గాడు ముంబై మీద దాడి చేశాడు. అయితే ఈ దేశంలోని హిందువుల అదృష్టం బాగుండి వాడు ప్రాణాలతో దొరికిపోయాడు. లేకపోతే వాడి చేతికి ఉన్న కంకణాన్ని బట్టి హిందూ ఉగ్రవాదులే ఆ పని చేశారనే నెరేటివ్ను బిల్డప్ చేసేవాడు. ఆనాడు ఆ ప్రమాదం తప్పింది. అయితే అలాంటి కుటిల ప్రయత్నమే తాజాగా యూపీలోని ఆగ్రాలో జరిగింది. జామా మసీదులో నరికిపడి ఉన్న పంది తల కనిపించింది. ఇంకేముంది, కుట్ర అమలైంది. హిందువుల షాపుల మీద, నివాసాల మీద పడి విధ్వంసం సృష్టించే పథక రచన ప్రారంభమైంది. ఇస్లామిక్ శక్తులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలకు దిగారు. అయితే తక్కువ సమయంలోనే అసలు దోషిని పోలీసులు పట్టుకున్నారు. వాణ్ణి అరెస్టు చేశారు. ఇంత భయంకరమైన కుట్ర పన్నింది నజరుద్దీన్ అని రుజువైంది. ఈసారి ఇంకో ప్రమాదం తప్పింది. మరి అన్నిసార్లు ఇలా హిందువులకు అదృష్టం సహకరిస్తుందా? దేశంలో ఒక్క ముస్లిం నాయకుడైనా ఇలాంటి కుట్రను ఖండించిన పాపన ఎందుకు పోవడం లేదు? ఇతర పార్టీల నాయకులు కూడా ఎందుకు నోరెత్తడం లేదు? ఎప్పుడైనా ఆలోచించారా? రెచ్చిపోవడానికి మరో సాకు దొరికిందా? హిందువులే టార్గెట్, ఆపై ఆస్తుల దోపిడీకి భారీ స్కెచ్. వక్ఫ్ ఆందోళనల పేరిట అతి పెద్ద కుట్ర జరుగుతోందా? ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు అంటారు. ఇప్పుడు దేశంలోని దాదాపు అన్ని చోట్ల ఇలాంటి కుట్రలే జరుగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆ సీఎంలను బ్లేమ్ చేయడంతో పాటు మమతా బెనర్జీ లాంటి పూర్తి ప్రో ముస్లిం సీఎం ఉన్న రాష్ట్రాలు తాము ఏం చేసినా అడిగేవారు ఉండరనే భరోసా పలు ముస్లిం సంఘాల్లో వ్యక్తమవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు హిందువులను గంపగుత్తగా బ్లేమ్ చేసే కుట్రలు రోజుకొకటి చొప్పున నగ్నంగా బయటపడుతున్నాయి. తాజాగా యూపీలోని ఆగ్రాలో అలాంటి దారుణమైన విద్వేషపూరితమైన కుట్రే వెలుగు చూసింది. ముస్లింలకు శుక్రవారం అనేది ప్రత్యేకమైన రోజు. ఆ రోజు తప్పకుండా నమాజ్ చేయడం, మత పెద్దలు చెప్పిన ప్రవచనాలు వినడం సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఆ ప్రవచనాల్లో కూడా కాఫీర్ల మీద విద్వేషాలే ఉంటాయనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అందుకే వారు ఎలాంటి కార్యక్రమాలు చేసినా శుక్రవారం ప్రార్థనల తరువాతనే ముహూర్తంగా ఫిక్స్ చేసుకుంటారు. శుక్రవారం ప్రార్థనలకు ఎక్కువ మంది రావడం, ఆ తర్వాత వారికి కీ ఇచ్చి వదిలితే మిగతాదంతా జరిగిపోతూ ఉండడం వంటి గతానుభవాలే ఇప్పటికీ రిపీట్ అవుతూ ఉండడం గమనించాలంటున్నారు నిపుణులు. యూపీలోని ఆగ్రాలో సరిగ్గా శుక్రవారాన్ని అలాంటి కుట్రలకే ఎంచుకున్నారన్న విషయం ఆధారాలతో సహా బయటపడటం ఆందోళనకు దారితీస్తోంది. ఆగ్రాలో శుక్రవారం స్థానిక జామా మసీదు భవనంపై నరికిన పంది తలను గమనించారు. పందిని ముస్లింలు తీవ్రంగా అసహ్యించుకుంటారు. తాము అసహ్యించుకునే పనిని స్థానిక కట్టర్ హిందువులే ఎవరో ఒకరు చేసి ఉంటారనే అనుమానాలు గుప్పుమన్నాయి. మా పవిత్రమైన మసీదును ఇలా కలుషితం చేస్తారా, మమ్మల్ని అవమానిస్తారా అంటూ ముస్లిం కుర్రకారు, పెద్దవాళ్లు, మొల్లాలు ఇలా అన్ని వర్గాల ప్రజలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఇది ఖచ్చితంగా హిందువులే చేస్తారనే అనుమానంతో ఆందోళనకు పథక రచన చేసుకున్నారు. ప్రార్థనల అనంతరం అందుకు పక్కగా ప్లాన్ కూడా వేసుకున్నారు. మరోవైపు దీనిపై ఫిర్యాదు అందుకున్న ఆగ్రా పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. మసీదు చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి అసలు కుట్రదారుడెవరో పట్టుకున్నారు. ఆ కుట్రదారుడే ఇదిగో నజరుద్దీన్ అనే ఈ ఆసామీ. చూడడానికి అచ్చమైన పందిలా కనిపిస్తున్న వీడే మరో పంది తల నరికి హిందూ ముస్లింల మధ్య అనుమానాలు పెంచి ఆ అనుమానాల అగ్నికి అనేక విద్వేషాల విషబీజాల ఆజ్యం పోసి యావత్ రాష్ట్రాన్ని, వీలైతే యావత్ దేశాన్ని అతలకుతలం చెయ్యాలనే కుట్ర పన్నాడు. ఒక భారీ కుట్రకు ప్లాన్ వేసి పోలీసుల చాకచక్యం కారణంగా కేవలం 5 గంటల వ్యవధిలోనే దొరికిపోయాడు. ఇక దొరికిపోయిన తర్వాత వాడికి కనీసం కొద్దిగానైనా గిల్టీ ఫీలింగ్ ఉంటే ఒట్టు. क्या नाम है तुम्हारा? मेरा नजरुद्दीन। पिताजी का नाम? सलाउद्दीन। कहाँ के रहने वाले हो? नीलानंदरम, मंटोला थाना। ఈ దేశంలో అశాంతిని వ్యాపింపచేయాలనే కుట్రలు ఈనాటివి కావు. 2008లో ముంబై మీద జరిగిన దాడిలో అజ్మల్ కసబ్ అనేవాడు కూడా ఈ దేశం మీద భారీ దాడికి తెరతీశాడు. ఆనాటి దాడిలో 166 మంది అమాయకులు బలైపోయారు. దాదాపు మరో 300 మంది క్షతగాత్రులయ్యారు. ఆ దాడికి వ్యూహరచన చేసిన తహూర్ రాణాను దాదాపు 17 ఏళ్లకు గాని ప్రాణాలతో ఇండియాకు తీసుకురాలేకపోయాం. ఆ విషయం ఒక ఎత్తైతే, కసబ్గాడి చేతికి హిందువులు నోములు వ్రతాల్లో ధరించే ఓ కంకణం ఉండడం అనేక అనుమానాలకు తావిచ్చింది. కసబును ప్రాణాలతో పట్టుకోగలిగాం కాబట్టి సరిపోయింది. కాని ఒకవేళ ఆనాటి ఆపరేషన్లో కసబుగాడు చనిపోతే ఆ దాడిని కసబ్ అనేవాడు చేశాడనే సత్యం శాశ్వతంగా సమాధై ఉండేది. అజ్మల్ కసబ్ అనే నరరూప రాక్షసుణ్ణి ప్రాణాలతో పట్టుకోవడానికి తన ప్రాణాలు కోల్పోయాడు తుకారాం ఓంబ్లే అనే సెక్యూరిటీ అధికారి. తుకారాం ఓంబ్లే
ముంబై పోలీసు విభాగంలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. నవంబర్ 26 ముంబై ఉగ్రదాడి సమయంలో గిర్గాం చౌపట్టి వద్ద కసబ్ను అదుపులోకి తీసుకునే క్రమంలో ఓంబ్లే ధైర్యంగా వ్యవహరించి కసబ్గాడి రైఫిల్ను పట్టుకుని అమాయకులైన ఇతరులను కాపాడాడు. కానీ ఆ క్రమంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు ఓంబ్లే. ఆయన సాహసానికి గుర్తుగా భారత ప్రభుత్వం మరణానంతరం అశోక చక్ర పురస్కారంతో సత్కరించింది. ఆ తుకారం ఓంబ్లే త్యాగం వల్ల హిందువులు హంతకులనే ముద్ర నుంచి బయటపడగలిగారు. ఇక ఈ దేశం మీద గాని హిందువుల మీద గాని జరుగుతున్న దాడుల్ని పరిశీలిస్తే ఈ కుట్రలు కేవలం ఈనాటివి మాత్రమే కాదని, వందల ఏళ్లుగా జరుగుతున్నవేనని అర్థం చేసుకోవలసి ఉందంటున్నారు సామాజిక నిపుణులు. వీధికో నజారుద్దీన్ని, వాడుకో అజ్మల్ కసబ్ లాంటి కరడుగట్టిన సానుభూతి పరులు ఇలా ప్రతి చిన్న అంశాన్ని కూడా అవకాశంగా మలుచుకుని కుట్రలు పన్నుతుంటే ఎన్ని కుట్రల్ని హిందువులు ఛేదించగలరు? ఎంతకాలం వీరి కుట్రల్ని కాపుకాసి పట్టుకోగలరు? కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు వ్యతిరేకమనే పేరు చెప్పి ముస్లిం మూకలన్నీ రోడ్డెక్కి తాము రెచ్చిపోతూ ఇతర కుర్రకారును రెచ్చగొడుతూ హిందువుల ఆస్తుల మీద పడుతున్న వైనం సామాజిక వర్గాలను తీవ్రంగా ఆలోచింపజేస్తోంది. తాజాగా కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టానికి వ్యతిరేకమంటూ పశ్చిమ బెంగాల్లో ముస్లింలు ఎలా రోడ్డు మీద విధ్వంసం సృష్టించారో చూడండి. పశ్చిమ బెంగాల్లో ముస్లింలు ఏం చేసినా చల్తా హై అనే పద్ధతిలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహరిస్తున్న కారణంగా ముస్లిం మూకలు ఎలా రెచ్చిపోతున్నారో చూడండి. మాల్డా జిల్లాలో ధులియాన్, మలంచా, ఫర్కా వంటి సిటీల్లో టెంపుల్స్ మీద పడి తగులబెట్టే ప్రయత్నం చేశారు. హిందువుల షాపులు లూటీ చేశారు. హిందువుల ఇళ్లను ధ్వంసం చేశారు. వెతికి మరీ హిందువుల వెహికల్స్ ని పనికి రాకుండా తుక్కు చేశారు. పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు కాల్పులకు కూడా దిగారట. ఈ దాడిలో పోలీసు వ్యాన్లు కూడా ముస్లిం ముక్కలు ధ్వంసం చేశారు. పశ్చిమ బెంగాల్ ఎంత దారుణంగా పాడైపోతుందో ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలి? হিট পাচ্ছে তো গাড়িতে এই তো সামনের দাম তো জানেন আমরা, ঠিক আছে? ওখানটায় কি এরকম మమత మౌన సాక్షిలో ఉన్న కారణంగా అక్కడి అమాయకులైన హిందువులు తీవ్రమైన ఇక్కట్ల పాలవుతున్నారు. వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లింది. ముర్షిదాబాద్లో ప్రభుత్వ కార్యాలయాల్ని కూడా ఎలా టార్గెట్ చేశారో చూడండి. ఇక ఈ దృశ్యం చూడండి. ప్రార్థనల అనంతరం కోల్కతా ఎంత క్రౌడ్తో నిండిపోయిందో. తాము ఈ దేశ పౌరులమే అంటారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో తమ పాత్ర కూడా ఉందంటారు. తాము కూడా త్యాగం చేశామంటారు. కానీ శుక్రవారం అంతా కూడబలుక్కుని రోడ్డు మీద పడి పాలస్తీనా జెండాలతో నిరసన తెలుపుతున్నారు. వక్ఫ్ మీద వ్యతిరేకతకు పాలస్తీనా జెండాల ప్రదర్శనకు ఏమైనా సంబంధం ఉందా? చూడండి వారి నినాదాలు, చూడండి వారి దేశ వ్యతిరేకత. ఇక ఈ దృశ్యాన్ని వంచనకు పరాకాష్ఠగా పేర్కొనాల్సి ఉంటుంది. పశ్చిమ బెంగాల్లోని ధులియాన్ అనే పట్టణంలో వక్ఫ్కు వ్యతిరేక ర్యాలీ అనే పేరుతో రోడ్డెక్కిన ముస్లింలు స్టైల్ బజార్ మార్కెట్ అనే షాపింగ్ మాల్ మీద ముస్లిం ముక్కలు లూటీకి పాల్పడ్డాయి. అల్లాహు అక్బర్, అల్లా మాత్రమే గొప్పవాడు అనే నినాదాలు చేస్తూ షాపింగ్ మాల్ను ధ్వంసం చేయడమే కాక చేతికందిన వస్తువులు చేత పట్టుకుని వెళ్లిపోయారు. একটা সালা ছেলেরা কুত্তা বাচ্চারা সালারা আমার
తాము ఈ దేశ పౌరులమే అని ఈ అరాచక శక్తుల తరఫున వకాల్తా పుచ్చుకొని బుకాయించే రాజకీయ పార్టీల నేతలు ఒక్కనాడైనా ఇలాంటి రాక్షస కృత్యాల్ని ఖండించిన పాపాన పోయారా? రాజకీయ నాయకుల దాకా ఎందుకు? అన్ని రాష్ట్రాల్లో ఎంతో యాక్టివ్గా ఉండే ముస్లిం సోషల్ యాక్టివిస్టులు ఒక్కసారైనా ఇలాంటి ఏకపక్ష దాడులను ఖండించిన పాపాన పోయారా? బంగ్లాదేశ్ మీద గాని పశ్చిమ బెంగాల్లో గాని హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద, అటు పాకిస్తాన్లో నాన్ ముస్లింల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఒక్కసారైనా స్పందించారా? ఈ ప్రశ్నకు లేదనేదే సమాధానం. కానీ ఇదే ముస్లిం సోషల్ యాక్టివిస్టులు వక్ఫ్కు మాత్రం వ్యతిరేకత ప్రదర్శిస్తూ ఏకంగా రాష్ట్రపతికే లేఖలు రాస్తారు, అటు కోర్టులో కేసులు వేస్తారు. ఈ ద్వంద్వ రీతులకు అర్థమేంటని అడుగుతున్నాడు సామాన్య పౌరుడు. మరోవైపు ఈ దేశం మీద హిందువుల మీద తమ దాడికి ఒక టైం లైన్ అనేది లేదని, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని ముస్లింల అందరి తరఫున ఎంఐఎం లాంటి నేతలతో పాటు అనేక మంది మత పెద్దలు ఇప్పటికే ఎన్నోసార్లు బహిరంగ ప్రకటనలే చేయడం గమనించాలంటున్నారు సామాజికవేత్తలు. అసదుద్దీన్ ఓవైసీ గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా యూపీ పోలీసులను హిందువులను బహిరంగంగా బెదిరించడం గమనించాలంటున్నారు. యోగి ఎల్లకాలం సీఎంగా ఉండడని, మోడీ ఎల్లకాలం ప్రధానిగా ఉండడని, వారి హయాంలో ముస్లింలకు చేసిన అన్యాయాన్ని తాము మరచిపోమని, తమకంటూ ఓ రోజొస్తుందని అప్పుడు ఎవరికి చెప్పుకుంటారంటూ ఓపెన్ సవాల్ చేయడం, అందుకు అనుగుణంగానే పశ్చిమ బెంగాల్ ఘటనలు కనిపిస్తూ ఉండడం గమనించాలంటున్నారు విశ్లేషకులు. मैं तो उन पुलिस के लोगों से कहना चाह रहा हूं, याद रखो मेरी इस बात को, हमेशा योगी मुख्यमंत्री नहीं रहेगा, हमेशा मोदी प्रधानमंत्री नहीं रहेगा, और हम मुसलमान वक्त के एतबार से खामोश जरूर हैं, मगर याद रखो हम तुम्हारे जुल्म को भूलने वाले नहीं हैं, हम तुम्हारे जुल्म को याद रखेंगे। अल्लाह अपनी ताकत के जरिए तुम्हारा तुमको निस्तो नाबूद करेगा इंशाअल्लाह ताला. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ ముస్లిం ముక్కల దాడులతో అట్టుడుగుతోంది. హిందువులను ఎంచుకుని మరీ టార్గెటెడ్గా దాడులు చేస్తున్నారు. అనేక మంది హిందూ బాధిత కుటుంబాలను బీజేపీ నాయకుడు శివేందు అధికారి కలుస్తున్నాడు. వారిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నాడు. దెబ్బతిన్న ఆలయాలను సందర్శిస్తూ అక్కడి దాడులను మీడియా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆస్తులు కోల్పోయిన వారికి పార్టీ తరఫున నష్టపరిహారాన్ని ప్రకటించాడు శివేందు అధికారి. వక్ఫ్ వ్యతిరేక నిరసనల పేరిట 86 హిందువుల షాపులు, ఇళ్లు ధ్వంసం చేశారని, లూటీ చేశారని శివేందు అధికారి అంటున్నాడు. మరోవైపు ఈ దాడులు చేసింది ముస్లింలైతే దాడులతో ప్రమేయం లేని అమాయకులైన 24 మంది హిందువులను అరెస్ట్ చేయడం అన్యాయమని, ఇలాంటి అన్యాయాన్ని హిందువులు ఇకపై సహించబోరని మమతను హెచ్చరిస్తున్నాడు శివేందు. আবার বোম মারা না না, এই অডিওটা কিছু লাগবে বাবা, এই অডিওটা কি বোম মারি দিচ্ছি, ছবিটা খারাপ হচ্ছে। না না আর হবে না, যা হচ্ছে ওই যে বোম মারি সিএন বলতে না করে না আজকাল খালি বোম বোম। হ্যাঁ আছে, আমি তো লাইভ অল টাইম লাইভ। ఇలా హిందువుల మీద దాడులు అనేది ఆవేశం హద్దుమీరి ఏదో కాకతాళీయంగా జరిగే ప్రక్రియ కాదని, ఇది పూర్తి ఉద్దేశపూర్వకంగా శతాబ్దాలుగా జరుగుతున్న ప్రక్రియే అని హిందూ సంస్థల నాయకులు అభిప్రాయపడుతున్నారు. గజనీ వంటి వాడు 17 సార్లు భారత్ మీద దాడి చేసి ఆఖరిసారి సక్సెస్ అయ్యాడని, గజనీ వారసులైన ప్రస్తుత ముస్లిం మూకలు కూడా ఇలా నజరుద్దీన్లాగా రోజురోజుకు తమ కుట్రలు కొనసాగిస్తున్నారని, ఇలాంటి వాటికి శాశ్వత పరిష్కారం చూపకపోతే ఈ దాడులకు అంతం ఉండదన్న హెచ్చరికలు నానాటికి పెరుగుతున్నాయి. ఎందరో గజనీలు గజ్వాయే హిందూ పేరిట యుద్ధోన్మాదంతో రెచ్చిపోతున్నారని, ఊరూరా పెరిగిన గజనీలను స్థానికంగా ఎక్కడికక్కడ అడ్డుకోవలసిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దేశమంతటా జిహాదీ శక్తులు నేరుగా హిందువుల్ని టార్గెట్ చేస్తుంటే, హిందువులు మాత్రం ప్రభుత్వ వ్యవస్థల మీద ఆధారపడి రక్షణ కోరుతుండడమే ఆ దుష్ట శక్తులకు అలుసుగా మారిందా అన్న అనుమానాలు నానాటికి పెరుగుతున్నాయి.
చేతిలో రాళ్లు, కర్రలు, ఇతర ఆయుధాలు పట్టుకుని దర్జాగా రోడ్డెక్కిన దుష్ట శక్తుల్ని పోలీసులు అణచివేయకపోతే అది మిగతా వర్గాలకు తప్పుడు సంకేతాలు ఇస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి అభిప్రాయాలు పెరగకముందే పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలన్నీ దుష్ట శక్తుల పని పట్టాలని, లేకపోతే ప్రజావర్గాల్లో అశాంతి పెల్లుబుగుతుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. మరి అమాయక ప్రజల హెచ్చరికల్ని ప్రభుత్వ వ్యవస్థలు సరిగ్గా అర్థం చేసుకుంటాయా?